హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు ప్రీవియస్ వీడియోస్లో స్క్వేర్ రూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 5 డిజిట్స్ యొక్క స్క్వేర్ రూట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు ఈ 5 డిజిట్స్ యొక్క స్క్వేర్ రూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్క్వేర్ రూట్స్ కనుక్కునే ముందు మనము చిన్న పాయింట్స్ రిమెంబర్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, రీకాల్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి స్క్వేర్స్ అన్నీ రాసుకున్నప్పుడు 1 స్క్వేర్ అంటే 1. ఇక్కడ ఇలా లాస్ట్ డిజిట్స్ 1 ఉండే వాటివి ఏవి అవుతాయి అంటే 1, 9. ఎందుకు 81లో లాస్ట్ డిజిట్ 1. ఈ విధంగా 1, 9. ఇక్కడ కూడా అంతే. 11 స్క్వేర్, 19 స్క్వేర్, 21 స్క్వేర్, 29 స్క్వేర్. ఎందుకు లాస్ట్ డిజిట్ 1 ఉంది. నెక్స్ట్ 4 స్క్వేర్ రూట్లు మనకు 4 ఉన్నప్పుడు ఏవి తీసుకోవాలి ఉంటుంది? 2 స్క్వేర్, 8 స్క్వేర్గా తీసుకుంటాం. 64. 4 ఎండ్గా ఉండేటివి 12 స్క్వేర్, 18 స్క్వేర్. ఇక్కడ 2 డిజిట్స్ నెంబర్స్లో అయితే ఈ విధంగా 22 స్క్వేర్, 484, 28 స్క్వేర్, 784. ఈ విధంగా స్క్వేర్ రూట్లో మనకు లాస్ట్ డిజిట్ 4 ఉంటే 8 2గా తీసుకుంటాము. ఈ విధంగా గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9 ఉంటే 3 7 స్క్వేర్. నెక్స్ట్ 13 స్క్వేర్, 17 స్క్వేర్. 9 లాస్ట్ డిజిట్స్ చూడండి. 23 స్క్వేర్, 9 లాస్ట్ డిజిట్స్. 28 స్క్వేర్లో ఆన్సర్లో 27 స్క్వేర్లో లాస్ట్ డిజిట్ 9. 7 to 9లో 9 లాస్ట్ డిజిట్స్ నెంబర్. ఈ విధంగా అబ్జర్వ్ చేసుకుంటే మనకు స్క్వేర్ రూట్లో మనకు 0, 1, 2, 4, 5, 6, 9 లాస్ట్ డిజిట్స్. ఈ విధంగా లాస్ట్ డిజిట్స్ ఈ 0, 1, 2, 4, 5, 6, 9లోనే ఉంటేనే అవి పర్ఫెక్ట్ నెంబర్స్గా, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్గా మనము తెలుసుకోగలము ఈజీగా. చూడండి, మనం ఇక్కడ చూడకపోయినా 576 ఉంది కదా, అది 6 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్గా చెప్తామన్నమాట. 784 ఉంది, 4 ఉంది కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనే చెప్తాం. ఇందులోనే ఉంటుంది ఆ నెంబర్. లాస్ట్ డిజిట్ 0, 1, 2, 4, 5, 6, 9లోనే ఉంటుంది లాస్ట్ నెంబర్ అనేది. చూడండి, ఇక్కడ కూడా 9 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ని, 5 డిజిట్స్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ని మనం ఆన్సర్ ఏ విధంగా కనిపెడతామంటే ఇక్కడ ఈజీ ట్రిక్ చూడండి. ఫస్ట్ ఇక్కడ 9 ఉంది కదా, 9 అనేది ఏ స్క్వేర్? 3 స్క్వేర్, 7 స్క్వేర్. అంటే లాస్ట్ డిజిట్ 3 or 7 రెండిట్లో ఏదో ఒకటి లాస్ట్ డిజిట్ ఉండాలి. 3 కానీ 7 కానీ. ఇలా ఉన్నప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేద్దాం 2 డిజిట్స్ని. ఇప్పుడు 151 ఒకటి మిగిలింది. ఇందులో ఈ 151 ఏ స్క్వేర్ మధ్యలో ఉంటుంది అనేది మనము ఏ నెంబర్ల మధ్య ఉంటుందనే చూడాలి. 151 అనేది 144కి 169 మధ్యలో ఉంటుంది కాబట్టి 144 యొక్క స్క్వేర్ ఎంత? 12 స్క్వేర్. 169 యొక్క స్క్వేరు 13 స్క్వేరు. అంటే వీటి మధ్యలోనే ఉంటుంది 151 అనేది. కాబట్టి సో ఇప్పుడు 151కి లెస్ దాన్ నెంబర్ ఏది? 12. నెక్స్ట్ నెంబరు 13తో మల్టిప్లై చేయాలి. 12 into 13. 13 2s are 26. 13 1s are 13. 13 plus 2 15. 156. ఇప్పుడు 151 ఈ నెంబర్కి ఈ నెంబర్ లెస్ దాన్ అవుతుంది, ఇది గ్రేటర్ దాన్ అవుతుంది. 151 అనేది 156కి లెస్ దాన్ అవుతుంది. ఎప్పుడైతే మనకు వచ్చిన నెంబరు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి లెస్ దాన్గా ఉందంటే చిన్న నెంబర్, ఇది చిన్న నెంబరే అనిపిస్తుంది కదా, కాబట్టి మనము చిన్న నెంబరే తీసుకోవాలి. ఇక్కడ 12 తీసుకున్నాము. 12 చిన్న నెంబరు 12 తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ 123 కానీ 127 కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒక కరెక్ట్ ఆన్సర్ రావాలి. దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబరు
మనకు వచ్చిన నెంబరు వాటి మధ్య ఎలా ఉంది అనేది చూడాలి. అది స్మాల్ బిగ్గా ఏ విధంగా ఉందనేది చూడాలి, వాటి మధ్య రిలేషన్. 151 ఈజ్ లెస్ దాన్ 156 అంటే చిన్న నెంబరే ఇది. ఈ నెంబర్ చిన్నగా ఉంది కాబట్టి మనం ఆన్సర్ కూడా చిన్న నెంబరే తీసుకుంటాము. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 15129 ఈజ్ ఈక్వల్స్ టు 123. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాము ఇన్ ద సేమ్ మేనర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 15876. 876 అంటే 6 అనేది ఏ ప్లేస్లో వస్తుంది? ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, లాస్ట్ డిజిట్ 6, 16 36లో వస్తుంది. కాబట్టి మనము 4 6 తీసుకుంటాము. లాస్ట్ డిజిట్ ఏ విధంగా వస్తుంది? లాస్ట్ డిజిట్ 4 6గా వస్తుంది. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసేసి 158ని తీసుకుంటాం. 158 అనేది ఏ నెంబర్స్ మధ్య ఉందో గమనిస్తాము. చూడండి 144 169 మధ్యలోనే ఉంది, అది కూడా సేమ్. కాబట్టి మనము 12 స్క్వేర్ 158 13 స్క్వేర్ లెస్ దాన్ ఈ విధంగా. ఇప్పుడు 158కి స్మాల్ నెంబర్ ఏది? 12 ఇంటూ 13 156. మనము ప్రీవియస్ ప్రాబ్లంలో చేసాం కదా 156 ఈ విధంగా. ఇప్పుడు కూడా సేమ్ 158 ఈజ్ గ్రేటర్ దాన్ 156. ఇక్కడ 158 అనేది బిగ్ నెంబర్ కాబట్టి మనము బిగ్ నెంబర్ ఇక్కడ 12 కదా మనకు వచ్చింది. కాబట్టి ఆన్సర్లో 124 126గా మనం కన్సిడర్ తీసుకుంటాము, ఇది నెంబర్ తీసుకుంటాం. కానీ 158 అనేది మనకు ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్ బిగ్ కాబట్టి ఆన్సర్ ఆల్సో బిగ్. ఆన్సర్ 15876 ఈజ్ ఈక్వల్స్ టు 126 ఈజ్ ద ఆన్సర్. మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ 17956కి ఆన్సర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.